వర్గాలకు ప్రతినిధి కాబట్టి తెలంగాణ తల్లి, బహుజన తల్లి, దళిత తల్లి అంటే జీర్ణించుకోలేకపోతున్నారా కేటీఆర్ గారు? బహుజన తల్లి అంటే ఎన్నటికీ బంగారం వేసుకోకూడదా? బహుజన తల్లి అట్లాగే ఉండాలనే ఆధిపత్య భావజాలం మీద రేవంత్ రెడ్డి కిరీటం పెట్టుకొని ఆభరణాలు పెట్టుకొని నా తల్లి బహుజన తల్లి రోడ్డు మీద తిరగలేదుగా. నా తల్లిని దేవతలా కొలుచుకోవాలని నేను అనుకుంటే ఏ కుమారుడు అని, ఇప్పుడు రమేష్ గారు మీరున్నారు, మీ తల్లిని మీరు ఊహించుకోవాలి, గొప్పగా ఉన్నతంగా ఊహించుకోవాలంటే ఎట్లా ఊహించుకుంటారు? బీదగా చినిపోయిన చీర కట్టుకొని లేదా అనేదంటే బీదగా ఏం లేదు. రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య భావజాలం ఏంటంటే పేదరికం అనేది అనివార్యత, ఆదర్శం కాదు. బీదగా ఉండాలని కోరుకోవడం నాకు అర్థం కాదు. ఇంకోటి, మొత్తం భారతదేశంలోనే అత్యంత అధికమైన నంబర్ 1 తలసరి ఆదాయం కలిగిన స్టేట్ ఏదండి? తెలంగాణ. మరి తెలుగు తల్లికి విగ్రహం ఉండొచ్చట, భరతమాతకు విగ్రహం ఉండొచ్చట, తమిళ తల్లికి విగ్రహం ఉండొచ్చట, కన్నడ తల్లికి విగ్రహం ఉండొచ్చట, కానీ తెలంగాణ తల్లి మాత్రం బీదగా ఉండాలంట. ఇదేం భావదారిద్రం? పేదరికం అనేది అనివార్యత, పేదరికం ఆదర్శం కారాదు. తెలంగాణ భారతదేశంలో అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తల్లి పేదగా ఉండాలని వాడన్న సన్నాసి అంటే వాడిని సన్నాసనే అంట, వాడి భావదారిద్రం అంట, వాడి దరిద్ర బతుకు. కావాలంటే ఆ కాంగ్రెస్ తల్లి, ఆమె తెలంగాణ తల్లి కాదు పెట్టింది.